ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయుటకు దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం జకరియా గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు. రెండో ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, ఆలయమునకు ముందు పరిశుద్ధత వస్తుంది. హోలీనెస్ కమ్స్ బిఫోర్ ద టెంపుల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, జకరియా తాను చూసినటువంటి 6వ దర్శనంలో దొంగతనం చేసిన వారిని మరియు తప్పుగా ప్రమాణం చేసిన వారిని ఖండిస్తూ శాపాలు నింపబడినటువంటి శాపాలతో కూడినటువంటి ఎగిరే గ్రంథపు పుస్తకం ఒకటి తన దర్శనంలో అతను చూశాడు. అలాగే 7వ దర్శనంలో జకరియా ఒక తూము లోపల ఒక స్త్రీని చూశాడు. ఇది పాపాన్ని సూచిస్తుంది. ఆ తూము సీసపు పరువుతో మూసివేయబడింది మరియు రెక్కలున్న మరో 2 స్త్రీలు తూమును బబులోనుకు తీసుకుని వెళ్ళారు. అక్కడ తూమును ఉంచడానికి బబులోన్లో ఒక ఆలయం నిర్మించబడింది మరియు దానిని ఒక ఆలయంలో ఉంచినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, 4వ వచనం ప్రకారం దేవుడు పాపులను లెక్క అడిగేవాడుగా ఉంటాడు అనేది లేఖనం తెలియజేస్తుంది. మనుషులు తాము చేసినటువంటి పాపమును బట్టి దేవుడు వారిని లెక్క అడుగుతాడు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని శాపము దొంగల ఇళ్లలో మరియు తప్పుగా ప్రమాణం చేసిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తూ దేవుడు వారిపైన శాపాన్ని ప్రకటించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు లేనట్లుగా మనం పాపం చేయడానికి ప్రయత్నించవచ్చు. దేవుడు మనల్ని చూడడు అన్నట్లుగా, దేవుడు మనల్ని గమనించడు అన్నట్లుగా మనము పాపం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆయన నుండి మనం దాచగలిగినటువంటి పాపం అంటూ ఏదీ లేదు అనేది వాక్యం తెలియజేస్తుంది. మనము ఏ పరిస్థితిలో కూడా దేవుని నుండి దాచుకోలేమనేది వాక్యంలో మనం చూడగలం. దేవునికి సమస్తము తెలుసు, ఆయనకు సమస్తము తేటగా కనిపిస్తూనేమనేది వాక్యంలో మనం చూడగలం. కాబట్టి దేవుని నుండి మనం ఎవరం కూడా, ఏ పాపి కూడా దాచబడలేడు అనేది వాక్యంలో మనం చదువుతున్నాం. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 9 నుండి 11 వచనాల్లో 2 స్త్రీలను తూముతో సుదూర బబులోనుకు పంపడం ద్వారా దేవుడు యూదా ప్రజలను శుద్ధి చేశాడు. వారి పాపాన్ని వారి జీవితాలకు ఆయన దూరంగా ఉంచినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు తన ప్రజల్ని ఆయన పునరుద్ధరించడానికి పాపాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఇది దేవుని యొక్క హృదయాన్ని ప్రతిబింబించేటువంటి చర్య. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా పాపంలో విడిచిపెట్టడు, కానీ వారిని పవిత్రపరిచి పునరుద్ధరిస్తాడు అనేది లేఖనంలో మనం చూడగలం. కాబట్టి పాపంతో నిండినటువంటి తన ప్రజలను, వారి జీవితాలకు పరిశుద్ధతను అనుగ్రహించాలని, పరిశుద్ధతతో వారిని పునరుద్ధరించాలని మరియు మరొకసారి దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క చట్టంతో వారు నింపబడాలని ఆయన కోరుకుంటున్నట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు తన ప్రజల్ని పాపం నుండి విడిపించి తన పరిశుద్ధతను వారికి అనుగ్రహించి తన వాక్యం చేత, తన గ్రంథం చేత వారిని నింపాలనే దేవుని యొక్క కోరిక. కాబట్టి మనం రక్షించబడినప్పుడు మనం పవిత్రపరచబడతాం. అలాగే దేవుని వాక్యం చేత మనం నింపబడి వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం జీవించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన హృదయాలు దేవుని హృదయానికి అనుగుణంగా ఉన్నావా లేవా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుని హృదయానికి అనుకూలంగా మనం కూడా ఆలోచన చేసి మనం దేవుని మార్గంలో నడిచినట్లయితే
మనం దేవుని కృపకు పాత్రలంగా జీవించగలుగుతాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుని ప్రజలుగా మనం అబద్ధాలకి అలాగే అన్యాయానికి దూరంగా ఉండాలి. వాటిని విడిచిపెట్టి మనం దేవునికి దగ్గరగా, దేవుని ప్రజలుగా, ఆయన ప్రతినిధులుగా మనం జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన అనుదిన జీవితంలో రోజువారీ జీవితాన్ని సత్యంతోనూ మరియు ధర్మంతోనూ నింపుకొని దేవుని మార్గంలో సాగాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని ప్రతిదినము కూడా పరీక్షించుకుంటూ ప్రభుకు సమీపముగా, ఆయన హృదయానికి దగ్గరగా మన హృదయాన్ని మనం దేవునికి సమర్పించుకొని జీవించాలనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా ప్రతిదినం జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయటకు దేవా, మమ్మల్ని నీ మార్గం నడిపించటకు నువ్వు ఇష్టపడుతున్నందుకై స్తోత్రాలు. మాలో ఉన్నటువంటి నేను అబద్ధాలని, అన్యాయాన్ని నేను తొలగించండి. వాటిని విడిచిపెట్టి ప్రభువా, మా అనుదిన జీవితంలో మేము సత్యంతో, ధర్మంతో నింపబడడానికి, వాటిని అనుసరిస్తూ జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నేను మీకు దూరంగా జీవించకుండా ప్రభువా, మీ సన్నిధిలో మేము జీవించగలటకు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక.